సింపుల్ ప్రాసెస్లో టేస్టీ నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, అది వేగాక అందులో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేగాక అందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి వేయించేసుకొని అందులోనే సరిపడినంత కారం ఇంకా ఉప్పు కూడా వేసుకొని 3 minutes పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడినంత వాటర్, అంటే ముక్క ముడిగేంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే ఒకవేళ ఎగ్స్ అయితే ఎగ్స్ ఇప్పుడే వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఫుల్ ఫ్లేమ్ మీద 20 to 25 minutes వరకు ఉడికించుకోవాలి. ముక్క అనేది మెత్తపడే వరకు ఉడికించాలి. 25 minutes తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 10 minutes ఉంచేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసుకోకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.